నేను మీలో ఎవరైనా అత్యంత బలహీనులుంటే వాళ్ళందరికన్నా పెద్ద బలహీనుడిని నేను. చిన్న వయసులోనే భయంకరమైనటువంటి మెదడు వాపుతో బాధపడ్డాను. అప్పట్లో పిట్టలు రాలిపోయినట్టుగా చాలామంది చిన్నపిల్లలు చనిపోయేవారు, పెద్దలైన వారికి తెలుసు. ఆ మెదడు వాపు వ్యాధి ఉండడాన్ని బట్టి చాలామంది పెద్దలైన తర్వాత కూడా మరి పిచ్చివారుగా మారిన వారు ఉన్నారు, కొంచెం మెంటల్ రిటార్డేషన్గా మారిన వారు ఉన్నారు, రకరకాల సమస్యలతో ఉన్నవారు. ఆ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారిని చూసి విజయవాడ హాస్పిటల్లో నా తల్లి ప్రార్థన చేస్తే నేను బ్రతికా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలామంది చిన్నప్పుడు నన్ను చూసిన వారు ఉన్నారు. నేను చాలా బలహీనంగా ఉండేవాడిని, ఎప్పుడు మంచం మీద ఉండేవాడిని, ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. నా గురించి మా నాన్న ఎంత వేదన పడ్డాడో, ఎంత కలవరపడ్డారో, ఎంత మరి దుఃఖము ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వెనుకున్న నా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ చాలామంది వేదన పడ్డారు. చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా బలహీన పడిపోవడం, మంచాలకు ఎక్కడం, హాస్పిటల్కి తిరగడం, మళ్ళా తిరిగి కోలుకోవడం, మళ్ళా అదే అంత బలహీనంగా ఉన్నప్పుడు రెండవది నా గుండెల్లో రంధ్రాలు పడ్డాయి. 30 సంవత్సరాలు నా గుండెల్లో ఉండిపోయినాయి. ఎన్ని సంవత్సరాలండి? 30 సంవత్సరాలు దీర్ఘకాలికంగా పుట్టుకతో వచ్చిన రోగం పోవడం అనేది అసాధ్యమైన పని. ఒకవేళ గుండెలో రంధ్రాలు ఉన్నటువంటి వారు చాలా బలహీనంగా ఉంటారు. కానీ నేను స్కూల్కి వెళ్ళేవాడిని, కాలేజీకి వెళ్ళేవాడిని, చదువుకున్నాను, పెద్ద చదువులు చదువుకున్నాను. దేవుని కృపను బట్టి ఉద్యోగం సంపాదించగలిగిన స్థితి, ఉద్యోగాలు కలిగినటువంటి చదువును చదువుకొని ఒక మంచి స్థితిలో ఉండడానికి అవకాశం నాకు ఉండినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రోజు కూడా ఆ గుండెలో బలహీనత నన్నేమి 2017 సంవత్సరం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు. 2017 సంవత్సరంలో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. 12 నెలలు, 8 నుంచి 12 నెలల్లో ఈ జబ్బు నన్ను ఏం చేస్తుందో, ఈ జబ్బు నన్ను ఏం చేస్తుందో, ఈ జబ్బు నన్ను ఏం చేస్తుందో అని ఆలోచించి నేను 8 నుంచి 12 నెలల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకే బెడ్ మీద పడుకొని చాలా వేదన పడుతూ, ఇక పిల్లలను కూడా చూస్తూ చాలాసార్లు ఇందాక పాట పాడాడు కదా నా కుమారుడు, అతను చాలా చిన్న పిల్లగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దీనంగా ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఏడ్చేవాడినంటే, నా కుమారుడు అడిగేవాడు, నా తండ్రిని ఒకసారి లేపు ప్రభా, మా నాన్న తిరగడం మేము చూడాలి, మా నాన్న నడవడం మేము చూడాలి. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడానికి పరిస్థితులు సరిగ్గా లేవు. మా నాన్న అట్లా బలహీనంగా ఉంటే మమ్మల్ని ఎవరు బయటికి తీసుకెళ్తారు? మాకు ఎవరేం కొనుక్కొని వస్తారు? మరి లోపల చిన్నపిల్లలు కాబట్టి ఏ బాధ ఉండిందో తెలియదు. కానీ ప్రతి రాత్రి నా కుమారుడు ప్రార్థన చేసేవాడు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. మా నాన్న లేచి బైక్ తోలాలి, మా నాన్న లేచి కారు తోలాలి, మా నాన్న లేచి అందరిలాగా తిరగాలి. చూడండి, చిన్న హృదయాలు ఎంత బాధపడతాయో తెలుసా అండి? తల్లిదండ్రులైన మీరు చెడు వ్యసనాలకు లోనై ఆ చిన్న హృదయాలనే ప్రియమైన దేవుని బిడ్డలారా బాధ పెట్టద్దు. నాకు పరిస్థితి బాగాలేనప్పుడు నా పిల్లలు ఎంత అల్లాడిపోతారో నేను అనుకునేవాడిని. నా పిల్లలకి ఈరోజు ఏమన్నా తీసుకొద్దామంటే నేను లెగలేకపోతున్నానే, నా పిల్లలకి నేను ఏదైనా కొనుక్కొద్దామంటే నేను లెగలేకపోతున్నానే. చిన్న పిల్లలకి ఏదో ఒకటి తినాలని ఉంటుందంటే చాలామంది బంధువులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధువులు చాలామంది నా బిడ్డల పరిస్థితి చూసి, నా పరిస్థితి చూసి చాలామంది రకరకాలది కాదు. ఎందుకంటే కన్న తండ్రి నేను బలవంతుడిగా ఉంటే నా పిల్లలకి నేను ఇప్పుడు ఎలా చేసుకుంటున్నానో అలా చేసుకునేవాడిని కదా. నేను అప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాను. ప్రభా, నీ సేవకు వస్తానని చెప్పి నేను చదువుకుని ఏమైనా నేను తప్పు చేశానేమో, నీ సేవకు వస్తానని చెప్పి నేను రాలేకపోయానేమో, నీ సేవ చేస్తానని నా తల్లి నన్ను సమర్పిస్తే ఒకవేళ నేనేమైనా మరి దారి తప్పి తిరిగానేమో, దయచేసి నన్ను నువ్వు క్షమించు. ఈ క్షణంలో నువ్వు నన్ను లేవనెత్తితే, నీ చిత్తానుసారంగా నాకు ఆపరేషన్ జరిగిస్తే నేను ఖచ్చితంగా నా శ్వాస ఆగిపోయేంత వరకు అద్భుతమైనటువంటి నీ సువార్త నేను చేస్తానని తీర్మానం చేసుకున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత పెద్ద బలహీనత, అంత పెద్ద అనారోగ్యత మా సిస్టర్కి ఒక స్నేహితురాలు ఉండేది.
ఆ స్నేహితురాలు మా అక్క ఏడుస్తూ ఉండేది ఎప్పుడు నా గురించి. అందరికీ వేదనే, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఇంకోటి తెలుసా అండి, ఆ సమయంలో నేను అలా బెడ్ మీద ఉంటే అమ్మగారికి 6వ నెల ప్రెగ్నెన్సీ పోయింది. 6వ నెల ఆల్రెడీ అవయవాలన్నీ కూడా దరిదాపుగా అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయి ఉంటే అదే సమయంలో నా చిన్న కుమారుడు చిన్న వయసు ఉంటే డెంగీ జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది. క్యాన్లా పెట్టుకొని ఒక పక్క నా కొడుకు కనపడతా ఉన్నాడు, ఒక పక్క అమ్మగారి పరిస్థితి హాస్పిటల్లో ఉంది. నా కుమారుని పట్టుకొని హాస్పిటల్లో ఎంత కన్నీరు కార్చానో, ఎంత వేదనకరమైన పరిస్థితులు గుండా నా జీవితం ప్రయాణం చేసిందో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడే లేకపోతే, ఆ దేవుని కృపే నాకు లేకపోతే, నా వెనుక ప్రార్థన చేసినటువంటి సేవకులు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయభిలాషుల యొక్క ప్రార్థన నాకు లేకపోతే, మీలాగా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే ప్రార్థన చేసి ఈ తల్లులు లేకపోతే ఈ బలహీనుడు ఇక్కడ నిలబడేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఎందుకు నేను ఈ భారంతో ఈ మాటలు చెప్తున్నానంటే, అనుభవించాను నేను. బిడ్డలు ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో, భార్య ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో, కుటుంబం ఒక యజమానుడు సరిగ్గా లేకపోతే ఆ కుటుంబంలో ఉండే ఆర్థిక సమస్యలు ఏంటో, కలిగి ఉన్నదంతా, నాకున్న అనారోగ్యతను బట్టి సమస్తం కోల్పోయినాను. నాకు కలిగిన ఆస్తిపాస్తులన్నీ కూడా, నాకు కలిగిన భూమి, మా కుటుంబం మీ అందరికీ చాలామందికి తెలుసు. మా గ్రామంలో ఒక పెద్ద రైతుగా నా కుటుంబంలో మా తండ్రి ఉండేవాడు. చాలా ఉన్నత స్థితిలో మమ్మల్ని పెంచాడు. చాలామంది వచ్చి మా ఇంటికాడ తిని పెరిగి చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. అలా చాలామంది నా ఇంట్లో ఉండేవాళ్ళు. అంత గొప్ప స్థితిలో పెరిగిన కుటుంబం నాకు వచ్చిన ఒక బలహీనతను బట్టి అంధకారంలోకి వెళ్ళిపోయింది. అన్నీ కోల్పోవలసి వచ్చింది. నా జీవితంలో ఇక ఆర్థికంగా ఆధారమే లేదనుకొని భయంకరంగా దుఃఖపడేటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, నా కొరకు ఎవరు వచ్చినా రాకపోయినా, నన్ను బాగు చేసినా చేయకపోయినా, డాక్టర్ల వల్ల అయినా కాకపోయినా, పరమ వైద్యుడైన యేసయ్య నాపై చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోల్పోయినవన్నీ ఇస్తూ మళ్ళా అంచెలంచెలుగా ఈ గొప్ప సేవను అభివృద్ధి పరుస్తూ వస్తున్నాడు. అదే జరిగిందండి. నానా విధములైన రోగాల చేత పీడించబడుతున్న వారు వచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పక్క ఎవరున్నారంటే దయ్యాల చేత పీడించబడుతున్న వారు, దయ్యాల చేత బలహీనులైన వారు ఉన్నారు. శరీర బలహీనతల చేత బలహీనులైన వారు కూడా ఉన్నారు. కానీ నా ప్రభు ఏం చేశాడో తెలుసా? ఏం చెప్పాడండి? తన ప్రజలకు బలం అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. పక్కమటలు చేయబట్టుకొని చెప్పండి, ఎందుకు వచ్చాడండి దేవుడు? తన ప్రజలకు, నీవు తన ప్రజగా మారితే, తన ప్రజగా నువ్వు మారితే, ఈ రాత్రి ఆ మూలాన్ని పట్టుకొని, ఈరోజు ఒకవేళ సహజంగా బలహీనుడు అయి నువ్వు ఉండొచ్చు, లేకపోతే దురాత్మ శక్తుల ద్వారా నీ కుటుంబం బలహీనమై ఉండొచ్చు. నీకు తెలవదు. అది ఎవరికి తెలుస్తుందో తెలుసా? అది దేవునికి మాత్రమే. వీళ్ళు అనుకున్నారా ఆ మాట? అట్లా అనుకున్నారా? మనలో దయ్యాలు ఉంటాయని ఎవరన్నా అనుకున్నారా? అయినా వచ్చారు యేసుప్రభు దగ్గర. యేసుప్రభు ముడితే కొంతమంది ఏమో రోగాలు పోతున్నాయి, కొంతమందిలో ఉండి దయ్యాలు మాట్లాడుతున్నాయి. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అంటే చూసే జనానికి ఏం అర్థం కావట్లా. వచ్చేటప్పుడు బాగానే మూసుకేసుకొని వచ్చాడు, వచ్చేటప్పుడు బాగానే పట్టుకొచ్చారు. అందరితో మనతో కలిసే ఉన్నాడు కదరా, కలిసే జీవించాడు కదరా. మొన్నటిదాకా ఎన్నో మాటలు చెప్పాడు. ఈడేంటే కేకలు పెడతా ఉన్నాడు, ఈడేంటి అరుస్తూ ఉన్నాడు, ఈడేంటి ఈ రకంగా ఉన్నాడని వాళ్ళందరూ ప్రేమ దేవుని బిడ్డలకు గలిబిలు చెందుతూ ఉంటే వాళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాయి, నీవు దేవుని కుమారుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు తెలుసా తల్లి? ఎంత గొప్ప దేవుడు తెలుసా? నీ ప్రతి కన్నీటికి దేవుడు సహాయం చేస్తాడు. నీ ప్రతి వేదన నుంచి దేవుడు విడిపిస్తాడు. కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.